పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపే బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పు చెప్తున్నారని అన్నారు. చింతలపాలెం, మఠంపల్లి, గరడపల్లి, హుజూర్ నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మీ విధులు సక్రమంగా చేయాలని, భవిష్యత్తులో ఇరకాటంలో పడితే కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని కాపాడలేరని అన్నారు. అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి. గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి. కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు తరబడి కూర్చోబెడతాం. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఓటుకే పోనీయకుండా ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా.